వెల్కమ్ టు కీటాక్స్. దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనే ఆరోపణలని భయాల్ని తిప్పికొట్టడం ఎలా? ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి ఉన్న రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద విరక్తి చెందిన ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకుని నవతరం రాజకీయ వ్యూహాన్ని ప్రజాభిప్రాయానికి తగ్గట్టుగా ఒక న్యూ మోడల్ పొలిటికల్ డైమెన్షన్ ని చూపించడం ఎలా? ఇదే విషయం మీద దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ విస్తృతంగా లోతుగా ఒక వ్యూహం సిద్ధం చేసినట్టుగా కనిపిస్తోంది. మొత్తం దక్షిణాదితో పాటు మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, అటు తెలంగాణ ఇటు ఏపీలో రాజకీయ సమీకరణల్ని, లెక్కల్ని, భవిష్యత్తుని మార్చబోతున్నట్టు కనిపిస్తున్నాయి. ఆ వివరాలు డీటెయిల్డ్ గా చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. దక్షిణాదిలో బీజేపీ ప్రెజెన్స్ అంతంత మాత్రం. ప్రజల్లో బీజేపీ మీద నమ్మకం కన్నా భయం ఎక్కువగా ఉంది అనేవాళ్ళు బహుశా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన రోజులు దగ్గరలో ఉన్నాయనిపిస్తోంది. మనం మొదటగా ఇప్పుడు మాట్లాడబోతున్నది కేరళ గురించి. కేరళలో కాంగ్రెస్ ఫేస్ ఆఫ్ ద స్టేట్ గా ఉండి ఇండియా వ్యాప్తంగా ఒక పాపులారిటీని, క్రేజ్ ని సొంతం చేసుకున్న నాయకుడు శశి థరూర్ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. శశి థరూర్ మోడీ అమెరికా పర్యటన మీద ప్రశంసలు కురిపించడం రాహుల్ గాంధీకి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలోనూ శశి థరూర్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మోడీ పోషించిన పాత్ర, ఇండియా తీసుకున్న స్టాండ్ అద్భుతం అంటూ మరోసారి అప్లాజ్ ఇచ్చారు. ఇది రెండో పరిణామం. దీనికంటే ముందు శశి థరూర్ కాంగ్రెస్ వైఖరి మీద, కాంగ్రెస్ నాయకత్వం మీద తీవ్రమైన అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పేందుకు మరో పరిణామం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గేని కాంగ్రెస్ అధ్యక్షుడిని చేయాలనుకుంటున్నారని, నామకే వాస్తేగా కుర్చీలో కూర్చోబెట్టి కథ నడిపించాలనుకుంటున్నారని తెలిసి కూడా అధ్యక్ష ఎన్నికలకి పోటీ పడ్డము, నాకు ఆ హక్కు ఉంది, నాకు ఆ క్యాలిబర్ ఉంది, నా క్రెడెన్షియల్స్ చూడండి, ఐక్యరాజ్య సమితి అండర్ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన అనుభవాన్ని చూడండి అంటూ తన ఆకాంక్షని, అభిలాషని బయట పెట్టుకుని కాంగ్రెస్ ని ఆలోచనలో పడేసి శశి థరూర్ చాలా ఏళ్లవుతోంది. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వరుస ప్రకటనలు చేస్తూ బీజేపీ నాయకులతో సెల్ఫీలు దిగుతూ శశి థరూర్ పార్టీ మారుతున్న సంకేతాలని బలపరుస్తూ ఉన్నారు. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ఎల్డీఎఫ్, కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్, అయితే అది లేకపోతే ఇది ఆల్టర్నేటివ్ గా ఈ రెండు కూటములు అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నాయి. ఇప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ 2 సార్లు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావడం దాదాపు ఖాయం అనే అభిప్రాయం ఒక ఏడాది కిందట ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కేరళ పల్స్ పట్టుకుంటే ఎవరు పలకరించినా, ప్రపంచం అంతా ముందుకెళ్తుంటే కేరళ మాత్రం వెనకడుగులు వేస్తున్నట్టుగా ఉంది అనే ఆవేదన కనబడుతూ ఉన్నాయి. కేరళలో ఒక చిత్రమైన పరిస్థితి ఉంది. దాదాపు 93% లిటరసీ రేట్ ఉంది. దేశవ్యాప్తంగా 74% లిటరసీ రేట్ ఉంటే కేరళలో 20% ఎక్కువగా ఉంటుంది. ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నా కానీ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, స్థానికంగా ఉపాధి లేదు, పారిశ్రామికీకరణ జరగట్లేదు. అందుకోసమే ఉపాధి వెతుక్కుంటూ, భవిష్యత్తు వెతుక్కుంటూ వలసపోతూ ఉన్నారు. ఈ దెబ్బతో కేరళ ఓల్డ్ ఏజ్ హోమ్ గా మారిపోతోంది, వయసు మళ్లిన వాళ్ళు మిగిలిపోయే రాష్ట్రంగా తయారవుతోంది అనే ఆందోళన ఉంది. ఇదే పాయింట్ పట్టుకొని యువతలో బ్రహ్మాండమైన క్రేజ్ ఉన్న, ట్రెండ్ను పట్టుకోగలిగిన శశి థరూర్ లాంటి నాయకుడిని ముందు పెట్టి వ్యూహం సిద్ధం చేస్తే గనక కేరళలో బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది అనే ఆలోచన, చర్చ కొంతకాలంగా ఉంది. శశి థరూర్ దేశంలో ఇంటలెక్చువల్ పొలిటీషియన్ గా పేరున్న అతి కొద్ది మంది నాయకుల్లో ఒకడు. ఏ విషయం మీదనైనా అనర్గళంగా మాట్లాడడం, లోతుగా మాట్లాడడము, చమత్కారంగా మాట్లాడడం శశి థరూర్ స్టైల్. రవి అస్తమించిన సామ్రాజ్యం అని గొప్పగా చెప్పుకుంటారు కానీ The sun never sets on the British Empire because even God couldn't trust the English in the dark. అంటే పొద్దుపోతే చీకటి పడితే బ్రిటిష్ వాళ్ళని ఆ దేవుడు కూడా నమ్మలేడు, వాళ్ళు ఏం చేస్తారో అనే అర్థం వచ్చేలాగా శశి థరూర్ మాట్లాడిన తీరు ప్రపంచవ్యాప్తంగా చప్పట్లు కొట్టించింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ విషయాలు ఏదైనా సరే అనర్గళంగా మాట్లాడడము, ఆఖరికి సంజు శాంసన్ కి నేషనల్ క్రికెట్ టీంలో ప్లేస్ దొరకపోయినా శశి థరూర్ స్పందించే తీరు దేశవ్యాప్తంగా పాపులర్. అలాగే నియోజకవర్గాల పునర్విభజనలో కానీ, లేదంటే సదరన్ నేరేటివ్ లేదు అనే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కానీ దక్షిణాది రాష్ట్రాల్లో దట్టు కమ్యూనిస్ట్ మూలాలున్న కేరళ లాంటి రాష్ట్రంలో ప్రభావం చూపడం బీజేపీకి అవసరం. ఆల్రెడీ సురేష్ గోపి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఖాతా ఓపెన్ చేయటము, డబుల్ డిజిట్ ఓట్ షేర్ సాధించడం బీజేపీకి ఉత్సాహాన్నిచ్చే పరిణామం. అందుకోసమే శశి థరూర్ గనుక బీజేపీ వైపు చూస్తే, బీజేపీలో చేరితే దక్షిణాదిలో రాజకీయ వ్యూహాలు మారే పరిస్థితులు ఉంటాయని చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? దక్షిణాదిలో బీజేపీ గేరు మార్చి సంచలన ఫలితాలు సాధిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.